వదినా ఇది విన్నావా? తెలంగాణలో వరంగల్కి ఆదిలాబాద్కి విమానాలు వస్తాయట కదా. అబ్బో ఇది పిలవక ముందే వచ్చిందంటే ఏదో పెంట పెట్టుకుని వచ్చినట్టే ఉందిగా. ఏమో గులుగుతుంది పిచ్చిపోకంది. అయ్యో ఈమానాలు కాదే, ఈమానాల బస్ స్టాండ్ అనాలే. అయినా మనం ఇన్నొద్దులు బస్ స్టాండ్ల దగ్గరనే దుమ్ము తిన్నాం కానీ ఇక విమానాశ్రయంలో ఈసే గాలి తింటాం అన్నట్టు. నువ్వేమో ఇప్పుడే ఫ్లైట్ ఎక్కటట్టున్నావుగా. ఇన్నొద్దులు బస్సు అరగంట లేట్ అని విన్నాం కదా, ఇక ఫ్లైట్ అరగంట లేట్ అని వింటాం కావచ్చు. అభివృద్ధి అంటే గిదే కదా మరి. వరంగల్ మామునూరు ఎయిర్పోర్టు మళ్ళీ డెవలప్ చెప్తున్నారట. ఆదిలాబాద్ దిక్కు పనులన్నీ ముందుకు పోతానయట. అది మంచిదే. మన పిల్లగండ్లు కొలువుల కోసం ఎడుకో పోకుండా ఈడనే ఉంటారు మన కండ్ల ముందట. కానీ మీ అన్న ఒక్క దినమన్నా నన్ను విమానం ఎక్కి అంటే ఎక్కిచ్చినాడే. పోపు డబ్బాల పైసలన్నీ తీసి నేను విమానం ఖచ్చితంగా ఎక్కుతా. అవు మరి నువ్వు అక్కడ ఆదిలాబాద్ ఎక్కితే చక్కగా మనవులనే దింపుతారు ఇక. అవు కానీ ఎక్కవు సరే కానీ నీ ఆత్రం ఆపు. నాకు ఒక డౌట్ వదినే. ఏందే నీ డౌట్ మునుగా చెప్తా పట్టు. ఎయిర్పోర్ట్ ఒకటి కట్టిస్తే సరిపోతుందా? మన సొంటోళ్ళకు టికెట్ కొనే అంత రేంజ్లో కూడా ఉండాలి కానీ మరి అది. గదేనే, నేను కూడా గదే అనుకున్నా. మా ఇంట్లో రైలు స్లీపర్ ఎక్కనంటేనే మేము మస్తు ఆలోచిస్తాం, బస్సు పోదామా అని మీటింగ్ పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఫ్లైట్ అంటే పోతామాయే. గందుకే సర్కారు ఒక పథకం పెట్టాలి. ఏందో అది ఉచిత పథకం అడుగుతావా ఏంది? ఫ్రీ బస్ ఇచ్చినట్టు. ఏ దినా మధ్య నెలకు ఒక్క ఫ్రీ టికెట్ ఇస్తే చాలు. ఎట్లాగూ ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఆ పథకంలా ఇట్లా నెలకు ఒక ఫ్రీ టికెట్ అని పెడితే చాలిగా మనం కూడా మేఘాలలో ఎగురుకుంటా తిరగచ్చు. అబ్బా అదిరిపోయిందే. రైతు భరోసా లెక్క గాళ్ళ భరోసా అంటవా? ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ రోజున మనల్ని పిలితే రిబ్బన్ కట్ చేయమంటారా ఏంది నిన్ను? అది కాదే, కనీసం ఒక ఫ్రీ టికెట్ ఇచ్చి అది ఎక్కొచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఎట్లున్నది అని అడగాలి. ఎట్లుంటుంది? మంచిగుంటుందిలే. అబ్బో అడగపోతే ఏమైందే ఇప్పుడు నీకు? ఏమైతుంది? ఏం కాదులే. ఎయిర్పోర్ట్ తానికి పోయి సెల్ఫీలు తీసుకొని ఫ్లైట్ మిస్ అయిన మన స్టేటస్ పెడతావా ఏంది? స్టేటస్ మన ఊర్లో కూడా కొత్త డైలాగ్ మొదలవుతుంది. ఏందో అది మరి. ఏ బస్ ఎక్కొచ్చినావు అని అడగరు కావచ్చు, ఇక ఏ ఫ్లైట్ ఎక్కొచ్చినావు అని అడుగుతారు కావచ్చు. ఫ్లైట్ల కంటే ముందు గుంతల రోడ్లు మంచిగా అయితే మంచిగుండు. గాళ్ళ తిప్పలు ట్రాఫిక్ జామ్ కాకముందే రోడ్ల మీద ట్రాఫిక్ క్లియర్ అయితే మంచిగుండు కదాయే. అవును వదినే, వరంగల్ అయినా ఆదిలాబాద్ అయినా డెవలప్మెంట్ అయితే జరగాలి కానీ మన సొంటి పేదోళ్లకు అట్లాంటి సౌలతులు అందుతాయంటవా? నీ అవ ఏసీ బస్సుల్లో ఎక్కుడే పెద్ద తిప్పలంటే ఇక విమానంలో పోతుందంట. విమానంలో 250 ఎకరాల విమానాశ్రయంలో నువ్వు పోయి ఎక్కుతావు పాటు కానీ పో పక్కకో ఆడకపో. ఏమోనే, నాకు తెలిసి మళ్ళీ ఎన్నికలప్పుడు ఇట్లాంటి పథకంలా ఇంటింటికి ఒక ఫ్రీ టికెట్ అంటారు. ఏటా ఒక ఫ్రీ టికెట్ ఇస్తారు. నేను కూడా అందులో ఖచ్చితంగా విమానం ఎక్కి పోతా చూడు, ఖచ్చితంగా పోతా. నువ్వు చూడే. పెట్టినా పెడతారు తీయే, వాళ్ళు పెడితే అయిపోవు కానీ ఇక వరంగల్ ఆదిలాబాద్ అసంటి ప్రాంతాలల్లో విమానాల స్టాండ్లు వచ్చి కొలువులు పెరిగి సౌలతులు పెరిగి ఏడికంటే ఆడి గంటల్లో పోయి అచ్చుడైతే మస్తు ఉంటుంది కదా. సరే వచ్చినప్పుడు చూద్దాం కానీ మనమైతే ఇంకో ముచ్చట్లకు పోదాం పండ్రి.